జయహో బీసీ సభా వేదికగా గుమ్మనూరు జయరాం సైకిల్ ఎక్కేశారు. ఆయన ఇలా చేరారో లేదో అలా గుంతకల్లు లొల్లి రాజుకుంది. గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. మంగళగిరిలో నిర్వహించిన టీడీపీ జనసేన జైహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారాయన. తన రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే మొదలైందన్నారు. చిన్నప్పుడు తప్పిపోయిన పిల్లాడు 15 ఏళ్ల తర్వాత సొంత గూటికి చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో తాను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు చెప్పారాయన. పుట్టినప్పుడు ఆ పిల్లవాడు తప్పిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసం వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. అలా కండువా మారింది. మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాంను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్ కు సిఫార్సు చేశారు సీఎం జగన్. గవర్నర్ ఆమోదం తెలిపారు. ఓ పనైపోయింది. ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధి చేయలేదనే బాధ ఉందన్నారు జయరాం. ఇక తన ఫుల్ ఫోకస్ గుంతకల్లుపైనే అన్నారాయన. గుంటకల్ నుంచి నేను పుట్టిన ఊరు కాబట్టి అక్కడి నుంచి కూడా నేను రాజకీయం చేయాలని చెప్పేసి నేను అక్కడ పోటీ చేయాలి. జైహో బీసీ సభలో చేరిక అదిరింది. కానీ గుంతకల్లు గడబిడ భగ్గుమంది. గుమ్మనూరు చేరికను వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.